నెక్స్ట్ ఈ క్రింది వాటిని కాలక్రమంలో అమర్చండి అన్నాడు. ఈ క్రింది వాటిని కాలక్రమంలో అమర్చండి అంటే హోమ్ రూల్ లీగును రూపొందించటం, తిలకును 6 సంవత్సరాల ద్వీపాంతర వాసాలకు పంపించటం, శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని రూపొందించటం, గాంధీ చంపారన్ సత్యాగ్రహం చేపట్టడం అన్నాడు. ఓకేనా. హోమ్ రూల్ లీగుని రూపొందించటం అంటే ఇక్కడ చూడండి, తిలకును 6 సంవత్సరాల ద్వీపాంతరవాసం పంపించటం, శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని స్థాపించటం, గాంధీ చంపారన్ సత్యాగ్రహం ప్రారంభించటం అన్నాడు. వీటి మీద మనకి ఇయర్స్ తెలిసిందనుకో ఆటోమేటిక్గా అసలు కంటి రెప్ప మూసే లోపల ఆన్సర్లు రాబట్టు. చూడు ఇయర్స్ తెలియాలి. హోమ్ రూల్ లీగును రూపొందించటం అన్నాడు అంటే 1916. తిలకును 6 సంవత్సరాలు పంపించటం జైలుకి అంటే 1908. నెక్స్ట్ చూడండి, శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీ 1913. గాంధీ చంపారన్ పోరాటం 1917. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే బి తర్వాత సి నెక్స్ట్ ఏ తర్వాత డి. ఓకే, బీసీఏడి అంటే ఫస్ట్ ఏమవుతుంది, తిలకును 6 సంవత్సరాల ద్వీపాంతర వాసాన్ని పంపించారు బ్రిటిష్ వాళ్ళు, కేసరి పత్రికలో వ్యాసాలు రాసిందని. హోమ్ రూల్ తర్వాత చూడండి, తర్వాత ఇక్కడ శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీ అనేటువంటి దాని హర్దయాల్ అనే వ్యక్తి స్థాపించాడు. నెక్స్ట్ హోమ్ రూల్ లీగుని అనిబీసెంటు అను బాలగంగాధర్ తిలక్ ఇద్దరు కలిసి 1916లో అంటే మొదటి ప్రపంచ యుద్ధం నడుస్తున్నప్పుడు స్థాపించారు. నెక్స్ట్ గాంధీ భారతదేశంలో చేపట్టిన మొట్టమొదటి ఉద్యమంగా చంపారన్ పోరాటాన్ని చెప్తారు. ఇదేమో భారతదేశంలో ఒక ఏరియాలో చేసింది, అదే దేశం మొత్తం చేసిందంటేనో సహాయ నిరాకరణ ఉద్యమం చెప్తారు. చూడండి, 1908లో కేసరి పత్రికలో ఆంగ్లేయ వ్యతిరేక వ్యాసాలు రాసినందుకు రాజ్యద్రోహం కింద తిలకును 6 సంవత్సరాల పాటు మాండలే జైలుకి పంపించారు. 1916లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో గదర్ పార్టీని స్థాపించబడింది. దీని స్థాపకులు అలా హరిదయాల్, సోహన్ సింగ్ బాక్నా. గదర్ అంటే విప్లవం అని అర్థం. మీ అందరికీ తెలుసు. ఈ గదర్ పార్టీలో చేరిన ఒకే ఒక్క మన తెలుగు వ్యక్తి అంటే ఎవరయ్యా అంటే దర్శి చెంచయ్య అనే వ్యక్తిని చెప్తారు. ఓకేనా. ఇక చూడండి, 1916 సెప్టెంబర్ 15 మద్రాసులోని గోకుల హాల్లో హోమ్ రూల్ లీగుని అనిబీసెంటు స్థాపించింది. 1917లో గాంధీ ప్రత్యేకంగా చంపారన్ అనేటువంటి తీన్ కత్యా విధానానికి వ్యతిరేకంగా బీహార్లోని చంపారన్లో మొట్టమొదటిసారిగా ఆయన సత్యాగ్రహం చేపట్టిన దాన్ని చంపారన్ సత్యాగ్రహం అంటారు. ఆయన 1917 ఏప్రిల్ 18వ తారీఖు నాడు గాంధీని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇక్కడే మన గాంధీ గారికి బాబు రాజేంద్ర ప్రసాద్ పరిచయం అయ్యారు. ఓకేనా. నెక్స్ట్ 1వ జాబితాను 2వ జాబితాతో సరిపోల్చి ఈ క్రింది కోడుల ఆధారంగా సరైన జవాబును గుర్తించండి అన్నాడు. అంటే జాబితా 1, జాబితా 2 అజంతా, ఎల్లోరా, ఖజురహో, ఎలిఫెంటో. నెక్స్ట్ చండేల పాలకులు నిర్మించిన ఆలయాలు, గుహల్లో చిత్రాలు, కైలాస దేవాలయం, బ్రాహ్మణ శిల్పాలు అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇగో ఏ అంటే ప్రత్యేకంగా గుహల్లో చిత్రాలు అంటే 2 గుహల్లో చిత్రాలు, అజంతా గుహల్లో చిత్రాలు వేయించారు, ఇది ఫేమస్. నెక్స్ట్ చూడండి, ఎల్లోరాలో అంటే ప్రత్యేకంగా కైలాస దేవాలయం. దీని రాష్ట్రకూటులు 1వ కృష్ణుడు అనే రాజు ఎల్లోరాలో కైలాస దేవాలయం నిర్మించాడు. మనకి కైలాసనాథ దేవాలయం 2 ఉన్నాయి. ఒకటి కంచిలో పల్లవులు నిర్మించిన కైలాసనాథ దేవాలయం, రెండోది రాష్ట్రకూటులు 1వ కృష్ణుడు కైలాసనాథ దేవాలయం మహారాష్ట్రలో ఎల్లోరాలో నిర్మించాడు. నెక్స్ట్ ఖజురహో అంటే చండేల పరిపాలకులు నిర్మించిన ఆలయాలు. ఖజురహో అంటే శృంగార దేవాలయాలు గుర్తొస్తాయి. ఎలిఫెంటో అంటే ప్రత్యేకంగా బ్రాహ్మణ శిల్పాలు ఉన్నటువంటిది. ఓకేనమ్మా, బ్రాహ్మణ శిల్పాలు. అజంతా, ఎల్లోరా అంటే ప్రత్యేకంగా రాష్ట్రకూటులు గుర్తొస్తారు. ఖజురహో అంటే రాష్ట్రకూటులు గుర్తొస్తారు. నెక్స్ట్ ఖజురహో అంటేనేమో మనకి ప్రత్యేకంగా రాజపుత్రులు రాజపుత్రులు గుర్తొస్తారు. ఎలిఫెంట్ బ్రాహ్మణ చిత్రాలు, వీటి శిల్పాలు. ఇవి ఒక రాజులు కాదు, అనేక మంది రాజులు అభివృద్ధి చేసిన శిల్పాలు. నెక్స్ట్ వర్తకత్వం మర్కంటిలిజంని సూచించేది అన్నాడు. ఇలాంటి జనరల్ బిట్లు వరల్డ్ హిస్టరీతో సంబంధించినవి కొన్ని అడుగుతాడు. మీరు గ్రూప్ 2 రాయండి, ఎస్ఐ కానిస్టేబుల్ రాయండి, ఏదైనా రాయండి. డిఎస్సి కూడా స్కూల్ అసిస్టెంట్లో ప్రత్యేకంగా సోషల్ స్టడీస్లో ఇవి ఉంటాయి. చూడండి, వర్తకత్వం మర్కంటిలిజం సూచించేది అన్నాడు. అంటే వ్యాపార వాణిజ్యంపై స్వక్రియ యాజమాన్యం, వ్యాపార పరిశ్రమలపై ప్రభుత్వ నియంత్రణ, సముద్రాలపై వ్యాపారం పైవేవి కాదన్నాడు. అంటే మర్కంటిలిజం అంటే ఏంటంటే ఏ దేశాన్నైతే ఒక దేశం పరిపాలన చేస్తుందో పరిపాలించే దేశం వాళ్ళకి ప్రయోజకాన్ని చెయ్యాలి. అంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక దేశం, ఈ దేశం వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అనుకోండి.
ఈ పరిపాలించబడే దేశం వాళ్ళు పరిపాలించే దేశం అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. ఉదాహరణకి ఇండియా అనే దేశం ఉందనుకోండి, ఇండియా అనే దేశాన్ని బ్రిటన్ అనే దేశం వాళ్ళు పరిపాలన చేస్తుంటే ఇండియా వాళ్ళు ఏం చేయాలో తెలుసా, ఈ దేశాన్ని తన మాతృదేశంగా భావించాలి. మాతృదేశం ఎందుకంటే వీళ్ళు మమ్మల్ని పరిపాలన చేస్తున్నారు కాబట్టి వీళ్ళ అభివృద్ధి కోసం మేము 100% కృషి చేయాలి అన్న లక్ష్యం ఎవరిలో ఉండాలి, ఇండియా వాళ్ళల్లో ఉండాలని ఒక దొంగ నాటకం ఆడారు బ్రిటిష్ వాళ్ళు. దాన్ని మర్కంటలిజం అనే పేరుతో పిలుస్తారు. చూడండి, ఈ విధానం ప్రకారం వలస దేశాల్లో సరుకులు రవాణా చేయటం సంపూర్ణ అధికారం బ్రిటిష్ కంపెనీకి మాత్రమే ఉంటుంది. అంటే వలస దేశం అంటే వాళ్ళు ఏ దేశాన్ని అయితే పరిపాలన చేస్తారో దాన్ని వలస దేశం అంటారు. కేవలం ఇంగ్లాండ్లో ఉత్పత్తి అయిన ఉన్ని ఇనుము సామాగ్రిని వలస రాజ్యం దిగుమతి చేసుకోవాలి. చూడండి, తప్ప వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోరాదు. వలస దేశాలు తమ సరుకులకు మాతృదేశమైన బ్రిటన్ని అమ్ముకోవాలి. బ్రిటన్ దేశంలో పరిశ్రమలకు ముడి సరుకులు ఉత్పత్తి చేసే దేశంగాను బ్రిటన్ దేశ ఉత్పత్తులకు పెద్ద విపణిగా రూపొందించబడిన దేశంగా భారతదేశం ఒకటి ఉండాలి. అంటే బ్రిటన్ దేశానికి కావలసిన ముడి పదార్థాలని ఇండియా పంపించాలి, మళ్ళీ బ్రిటన్లో తయారైన వస్తువుల్ని ఇండియా వాళ్ళు ఉపయోగించాలి. అంటే ఈ విపణి అంటే ఎకనామిక్స్ పరిభాషలో మార్కెట్గా ఇండియా ఉపయోగపడాలనేది బ్రిటిష్ వాళ్ళ దుర్మార్గం. ఈ దుర్మార్గంతోనే భారతదేశాన్ని దాదాపు 190 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు దోచుకున్నారు. దానికి వ్యతిరేకంగానే మనకి స్వాతంత్రోద్యమం వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. నెక్స్ట్, ఇండియాలో ముస్లిం పాలన స్థాపన యొక్క అత్యంతమైనటువంటి ప్రముఖమైన ప్రభావం ఏది అన్నాడు. అంటే ఇండియాలో ముస్లిమ్స్ 1206వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని స్థాపించారు. దీనివల్ల మన భారతదేశంలో నష్టం జరిగిందా లాభం జరిగిందా అసలు ఏం జరిగిందని అడుగుతుండు. అంటే అధికార విస్తరణకై నిరంతర యుద్ధాలు జరిగాయి, వ్యాపార సంపదల విస్తృతి జరిగింది, మత వ్యాప్తి జరిగింది, నెక్స్ట్ హైందవ ఇస్లామిక్ సంస్కృతుల సమ్మేళన పరిణామం జరిగింది అన్నాడు. అంటే ఇది కరెక్టు. హైందవ మతం వరకే ఇండియాలో ఉంటే 1206వ సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశాన్ని స్థాపించిన తర్వాత 1526 వరకు అంటే 3 శతాబ్దాల పాటు భారతదేశ ఇస్లామిక్ సంస్కృతి మన భారతీయ హిందూ సంస్కృతిలో సమ్మేళనం అయిపోయిందండి, కలిసిపోయిందని దీని ద్వారా తెలుస్తుంది. చూడండి, 1206 నుంచి 1526 మధ్యకాలంలో భారతదేశాన్ని ఢిల్లీని రాజధానిగా చేసుకొని ముస్లిమ్స్ పరిపాలించారు. వారిది ఇండియాలో తొలి ముస్లిం పాలనగా చెప్తారు. వీళ్ళది ఢిల్లీ సుల్తాన్ తొలి ముస్లిం పాలన, మొఘల్స్ది రెండవ ముస్లిం పాలన. వీరి పాలనలో అప్పటి వరకు హైందవ మతం హైందవ సంస్కృతికే పరిమితమైన మన దేశంలో కొత్తగా ఇస్లాం సంస్కృతి కూడా కొంత భాగం కారణమైంది. దీంతో భారతదేశం ఉమ్మడి సంస్కృతుల వేదికగా తయారైంది అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. నెక్స్ట్ చూడండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రయోగాలను కాలక్రమంలో అమర్చండి అన్నాడు. అసలు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడు పరిపాలన చేసిందంటే 1325వ సంవత్సరం నుంచి 1351 కాలంలో పరిపాలన చేసిండు. ఈ పరిపాలనా కాలంలో ఆయన ఏమేం చేశాడు, టోకెన్ ద్రవ్యాన్ని ప్రవేశపెట్టాడు, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు రాజధాని మార్చాడు, దోవు ప్రాంతంలో 40% భూమి శిస్తుని పెంచాడు, ప్రత్యేక వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు, కొత్త తరహా రెవెన్యూ అధికారాలను నియమించాడు అన్నాడు. అంటే ఈ క్రింది వాటిలో ఫస్ట్ ఆయన చేసిన పని ఏందయ్యా అంటే చూడండి, ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు రాజధాని మార్చాడు. ఓకే, దేవగిరి అనే ఊరిని దౌలతాబాద్గా మార్చి రాజధాని మార్చాడు. రెండో చూడండి, గంగా యమున అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తుని పెంచాడు. అంటే ఇక్కడ ఆన్సర్లు 2. తర్వాత విషయం ఏంటి, దోబ్ అనే ప్రాంతంలో భూమి శిస్తుని పెంచాడు. నెక్స్ట్ వేసిందంటే టోకెన్ ద్రవ్యాన్ని ప్రవేశపెట్టాడు. మీ అందరికీ తెలుసు, రాగి తోలు నాణ్యాలతో నాణ్యాలను ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే ప్రత్యేక వ్యవసాయ శాఖని ఏర్పాటు చేశాడు. దానికే దివాన్ ఈ కోహి అని చెప్పి ఒక వ్యవసాయ శాఖని ఏర్పాటు చేశాడు. నెక్స్ట్ కొత్త తరహా రెవెన్యూ అధికారులను నియమించాడు అన్నాడు. అంటే 2, 3, 1, 4, 5 కరెక్ట్. ఇక్కడ చూడండి, 1326-27 మధ్యకాలంలో వ్యవసాయ పరిపాలనా సౌలభ్యం కోసమని రాజధాని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చాడు. దీనిలో వచ్చిన నష్టాన్ని పూర్తి చేయడానికి 1326-27లో గంగా యమున అంతర్వేది ప్రాంతంలో భూమి శిస్తుని 40% పెంచాడు. దీనిలో వచ్చిన నష్టాన్ని భర్తీ చేయడానికి 1329-30 మధ్యకాలంలో రాగి నాణ్యాలను ముద్రించాడు. ఒక దానిలో నష్టం అవుతుంటే ఇంకో దానిలో దాన్ని భర్తీ చేయడం కోసం లేనిపోని ప్రయోగాలు చేశాడు. నెక్స్ట్ చూడండి,
వ్యవసాయ శాఖను ప్రక్షాళన చేయడానికి 1341 మధ్యకాలంలో దివానీ కోహి అనే వ్యవసాయ శాఖను ఏర్పాటు చేశాడు. ఓకేనా. దాని పర్యవేక్షణ కోసం రెవెన్యూ అధికారులను నియమించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. క్రింది వాటిని సరైనటువంటి క్రమంలో అమర్చన్నాడు. ఇదంతా ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వాళ్ళ అధికారులు. చూడండి, మీరు ఈ మాలు, మీరు ఈ బందరు, మీరు ఈ ఆదిష్, ఓకేనా, కుఫియా నాబిస్ అనేటటువంటి వ్యక్తి, మీరు ఈ సమాన్ అనేటటువంటి వాళ్ళు. నెక్స్ట్, వర్తక శాఖ, ఫిరంగి దళాధిపతి, గూఢాచారులు, కోశాధికారి, రేవు పట్టణ అధికారి అని అన్నాడు. అంటే మీరు ఈ మాల్ అంటే అర్థం ఏంటంటే కోశాధికారి, అంటే ట్రెజరీ వ్యవహారాలంతా చూసుకునేటటువంటి వ్యక్తి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ఇదే మనకి కుతుబ్ షాహీల కాలంలో కూడా ఈ పేర్లు కొన్ని వస్తాయి. తెలంగాణని ఆంధ్రాని పరిపాలన చేసిన కుతుబ్ షాహీల కాలంలో. నెక్స్ట్ చూడండి, రేవు పట్టణాలు. బందర్ అంటే మచిలీపట్నం, అంటే రేవు పట్టణాలను చూసేటట్టు మనకి బందర్ అనే పేరు కూడా ఉంది. ఓకే, బందర్ అంటే రేవు పట్టణాలను చూసే అధికారిని మీరు ఈ బందర్, వాళ్ళని షాబందర్ అనే పేరుతో కూడా పిలిచేవాళ్ళు. నెక్స్ట్, మీరు ఈ అదిష్. మీరు ఈ అదిష్ అంటే గూఢాచారి శాఖ, అదిష్ అంటే గూఢాచార దళాధిపతి. కుఫియా నాబిస్ అంటే చూడండి ప్రత్యేకమైన విషయం ఏంటంటే గూఢాచారుడు, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించే వాళ్ళని గూఢాచారులు అంటారు. మీరు ఈ సమాన్ అంటే ఏంటంటే వర్తక శాఖ వ్యవహారాలను చూసుకునే వాళ్ళని ఈ పేరుతో పిలుస్తారు. నెక్స్ట్, భారతదేశానికి వెళ్ళే ముందు పోలీసు రాజ్యం అంటే ఏందో నాకు అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఎలా ఉందో నేను తెలుసుకున్నాను. ఈ వ్యాఖ్యానం బెర్ట్రాండ్ రస్సెల్ది. ఓకే, కాగా ఈ వ్యాఖ్యానం ఏ ఉద్యమ సందర్భంగా ప్రకటించాడు అన్నాడు. ఈ వ్యాఖ్యానం ఆయన ఏ సందర్భంగా ఈ విషయాన్ని చిని భారతదేశంలో పరిస్థితుల గురించి చెప్పాడు అన్నాడు. బెర్ట్రాండ్ రస్సెల్ అనే వ్యక్తి గొప్ప రాజనీతివేత్త, ఓకేనా, గొప్ప రాజకీయ నాయకుడు. ఈయన ఏ ఉద్యమ సమయంలో ఈ మాట అన్నాడు. భారతదేశంలో ఏదో ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈయన భారతదేశానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమన్నాడు, భారతదేశానికి వెళ్ళేక ముందు నాకు పోలీసు రాజ్యం అంటే ఏందో తెలియదు, వెళ్ళాకనే పోలీసు రాజ్యం అంటే ఇంత క్రమశిక్ష, ఇంత అణచివేత, ప్రజల మీద దుర్మార్గమైనటువంటి పనులు చేసిన పోలీసు వ్యవస్థ గురించి నేను భారతదేశంలో చూచాను అన్నాడు. ఆయన ఏ సందర్భంలో అన్నాడంటే శాసన ఉల్లంఘన ఉద్యమం, దీన్నే ఉప్పు సత్యాగ్రహం అంటారు. ఓకేనా, ఉప్పు సత్యాగ్రహం, దీన్నే శాసన ఉల్లంఘన ఉద్యమం, దీన్నే ఉప్పు సత్యాగ్రహం, దీన్నే దండి సత్యాగ్రహం అంటారు. దండి సత్యాగ్రహం గాంధీ మహాత్ముడు చేపట్టిన రెండో ఉద్యమం. ఇది రెండో పెద్ద ఉద్యమం, దేశం మొత్తం చేసిన మొట్టమొదటి ఉద్యమం. రెండో ఉద్యమంగా ఉన్న సహాయ నిరాకరణ ఉద్యమం తర్వాత చేసిన రెండో అతిపెద్ద ఉద్యమం. దీనిని గాంధీ 1930 నుంచి 1934 మధ్య కాలంలో చేసిండు. ఈ ఉద్యమం జరుగుతున్నప్పుడు పోలీసులు పిచ్చి కొట్టుడు కొడుతుంటే దాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి బెర్ట్రాండ్ రస్సెల్ అనే వ్యక్తి ఈ విమర్శ చేశాడు బ్రిటిష్ ప్రభుత్వం మీద. గమ్మత్తు ఏంటంటే ఈయన బ్రిటిష్ వాళ్ళకి ఒకప్పుడు సమర్థించిన వ్యక్తి, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన సమర్థించిన వ్యక్తి ఈ పరిస్థితి చూసిన తర్వాత బ్రిటిష్ వాళ్ళని బండబూతులు తిట్టడం ప్రారంభించాడు. నెక్స్ట్, పట్టిక 1, పట్టిక 2 సంస్కరణలు కమిషన్. బ్రిటిష్ వాళ్ళ కాలంలో చేసిన కమిటీలు వాళ్ళు చేసిన సంస్కరణలు అడుగుతుండు. అంటే చూడండి, విద్య కోసం ఏ కమిటీ వేశారు, రాజ్యాంగ సంస్కరణలకు ఏ కమిటీ వేశారు, పోలీస్ సంస్కరణలకు ఏ కమిటీ వేశారు, కరువుకి ఏ కమిటీ వేశారు. అంటే చూడండి, ట్రెజరీ కమిషన్, మెక్డొనాల్డ్ కమిషన్, సైమన్ కమిషన్, హర్టోగ్ కమిషన్ అనేటటువంటి. అంటే చూడండి, విద్య కోసం ప్రత్యేకం చేసిన కమిటీ హర్టోగ్ కమిటీ అనే కమిటీ వేశారు. రాజ్యాంగ సంస్కరణల కోసం వేసిన కమిటీ సైమన్ కమిషన్ మీకు తెలుసు, 1927లో వేస్తే 28 భారతదేశానికి వచ్చింది ఫిబ్రవరి 3వ తారీఖు. పోలీస్ సంస్కరణలు వేసింది ట్రెజరీ కమిషన్, దీన్ని లార్డ్ కర్జన్ వేశాడు. కరువుకు కూడా మెక్డొనాల్డ్ కమిటీ వేశాడు, ఇది కూడా లార్డ్ కర్జన్ అనేటటువంటి వ్యక్తి. ఓకేనా, లార్డ్ కర్జన్, బెంగాల్ విభజన చేసినటువంటి లార్డ్ కర్జన్ ఈ కమిటీలు వేశాడు. నెక్స్ట్, ఎంతో పేరుగాంచిన పండరీపూర్ పాండురంగ భక్తికి నిదర్శనం కాగా ఈ పుణ్యక్షేత్రం ఎవరి కాలంలో ప్రాచుర్యం పొందింది అన్నాడు. పండరీపురం అంటే పాండురంగ దేవుడు అంటారు, మహారాష్ట్రలో ఉంది. చూడండి, చోళులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, పల్లవులు అన్నాడు. అంటే మహారాష్ట్ర అనగానే ఇంకా మనం వేరే ఆలోచించొద్దు. రాష్ట్రకూటుల కాలంలో చూడండి, భారతీయ శిల్పకళా రంగంలో ఎనలేని పేరుగాంచిన నిర్మాణాలు రాష్ట్రకూటుల సొంతం.
ఎల్లోరాలోని దశావతార దేవాలయం కానీ, ఎల్లోరాలోని కైలాసనాథ దేవాలయం కానీ, ఎల్లోరాలోని గుహలకు కానీ సంబంధించినవి కూడా రాష్ట్రకూటులు నిర్మించారు. వీరు వేసర శైలిలో ఈ ఆలయాలను నిర్మించారు, పండరీపురం ఆలయాలను నిర్మించారు. నెక్స్ట్ పట్టిక, గ్రీకులు పేర్కొన్న నదులు, ఆ నదులకు ఆధునిక పేర్లు ఎన్ని అన్నాడు. అంటే భారతదేశంలో సింధు నదికి ఉపనదులైన గురించి గ్రీకులు వాళ్ళ పదజాలంతో కొన్ని పేర్లు పెట్టారు. ఉదాహరణకి చూడండి, అకేసిని అనేటటువంటిది ఏ నదికి పెట్టారంటే చీనాబు నదికి పెట్టారు. నెక్స్ట్ హైడాస్పస్, మీ అందరికీ తెలుసు జీలం యుద్ధం అని అలెగ్జాండర్కి పురుషోత్తముడికి జరిగింది హైడాస్పస్. తర్వాత హడ్రోటస్ అనేటటువంటిది ఏ నదికి పేరు పెట్టారంటే రావి నదికి పెట్టారు. హైపసిస్ అనేటటువంటి ఏ నదికి పెట్టారంటే బియాస్ నదికి పెట్టారు. ఓకేనా. వేదాల్లో పేర్కొనబడిన మన దేశ నదుల గురించి గ్రీకు గ్రంథాల్లో వివిధ పేర్లతో రాసుకున్నారు. సింధు నదిని ఇండస్ అని, సత్లజ్ నదిని జరాట్రస్ అనేటటువంటి పేరుతో పిలిచారు. ఇది ఖచ్చితంగా అడిగేటటువంటి బిట్లు, రేపు ఇలాగే మ్యాచింగ్ చేయమంటాడు. అర్థమైందా నాన్న. గ్రీకులు ప్రత్యేకంగా అలెగ్జాండర్ అనే వ్యక్తి మన దేశానికి దండయాత్రకు వచ్చినప్పుడు కొంతమంది రచయితలను తన వెంట తీసుకొచ్చాడు. ఆ రచయితలు అలెగ్జాండర్ చేసిన దండయాత్రలతో పాటు ఆనాడు మన భారతదేశంలో ఉన్న నదుల గురించి, వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వాళ్ళు వాళ్ళ పుస్తకాలలో మన నదులను ఏమని వర్ణించాడని రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. నెక్స్ట్ కోనార్కు ఖజురహో దేవాలయాలు కుప్పలు కుప్పాలుగా ఉన్నవి అని అడిగాడు. అంటే యుద్ధ సంబంధమైన శిల్పాలు, నృత్య శిల్పాలు, శృంగార ప్రధానమైన శిల్పాలు, ప్రకృతిని చిత్రించే శిల్పాలంటే ఇందులో టైం వేస్టే అవసరం లేదు. శృంగార శిల్పాలు. ఓకేనా. అసలు ఖజురహో దేవాలయం అని కానీ వెంటనే గుర్తుపెట్టుకోవాల్సింది శృంగార శిల్పాలు. రాజపుత్రులు అంటే గుర్తుకొచ్చే దేవాలయం ఖజురహో దేవాలయం. చూడండి, రాజపుత్రులు నిర్మించిన ఆలయాలే మధ్యప్రదేశ్లోని శిల్ప శైలి ఖజురహో దేవాలయం కనిపిస్తుంది. ఈ ఆలయాలను చందేలులు అనేటటువంటి రాజులు నిర్మించారు. ఎత్తైన వేదికల మీద నిర్మించబడినాయి. ఈ శిల్ప సంపద శృంగార శిల్ప సంపదగా పేరు పొందింది. నెక్స్ట్ జతపరచము అన్నాడు. అంటే చూడండి, ఇక్కడ కొన్ని పదజాలాలు అడిగాడు. సంగీతి, పాలీ భాష, జాతక కథలు, త్రిపీఠకాలు. ఓకేనా. అంటే బౌద్ధ మతంతో రిలేటెడ్ అయినటువంటి పదజాలం ఇచ్చాడు. జీవిత కథలు, సమావేశాలు, బౌద్ధ గ్రంథాలు, బోర్లించిన 3 గంపలు అన్నాడు. సంగీతి అంటే బౌద్ధ మత సమావేశాలను సంగీతి అనే పేరుతో పిలుస్తారు, అంటే బి. పాలీ భాష అంటే బౌద్ధ మత గ్రంథాలు పాలీ భాషలో రాయబడ్డాయి. జాతక కథలంటే గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్రలని జాతక కథలు అంటారు. త్రిపీఠకాలంటే బోర్లించిన 3 గంపలని అర్థం. ఓకేనమ్మా. ఇక చూడండి, గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించి ప్రచారం చేయగా తర్వాత కాలంలో అది ప్రపంచ మతంగా అయ్యింది. అయితే ఈ మతానికి సంబంధించిన కొన్ని పదజాలాలు ఉన్నాయి. వాటిని ఆ పేర్లతో పిలవాలి. సమావేశాలను సంగీతని, జ్ఞానాన్ని పొందటాన్ని సంబోధినని, తొలి బోధనని ధర్మచక్ర ప్రవర్తనం అనే పేరుతో పిలుస్తారు. ఓకేనమ్మా. ఇక్కడ వీటిని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. జాతక కథలు అంటే గౌతమ బుద్ధుడికి సంబంధించిన జీవిత చరిత్రలు, ఆయన పూర్వజన్మ వృత్తాంతాలు, వాటన్నిటిని తెలియజేశాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డల్హౌసీ ఆక్రమించిన రాజ్యాల్లో సరికాని దాన్ని గుర్తించని అన్నాడు. డల్హౌసీ భారతదేశానికి 1848లో గవర్నర్ జనరల్గా వచ్చాడు. 1856 వరకు ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. అంటే వారసులు లేని రాజ్యాలని ఆక్రమించుకునే పద్ధతి ప్రవేశపెట్టాడు. అయితే ఇందులో ఏది ఆయన ఆక్రమించుకున్న వాటిలో డిఫరెంట్గా ఉంది అన్నాడు. సతారా 1848, సంబాల్పూర్ 1849, నాగపూర్ 1854, అయోధ్య 1858 అన్నాడు. అంటే ఇక్కడ ఆన్సర్ తప్పు. అయోధ్యని 1856లో ఆక్రమించాడు. ఓకేనా. చూడండి, 1848 నుంచి 1856 వరకు డల్హౌసీ భారతదేశంలో గవర్నర్ జనరల్గా పనిచేశాడు. తన పాలనా కాలంలో స్వదేశీ సంస్థలను కంపెనీ పాలనలో కలపాలని రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఈ సిద్ధాంతం ప్రకారం వారసులు లేకపోతే రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపాలి. అయితే అయోధ్య నవాబుకు వాజీద్ అలీ షాకి 14 మంది పిల్లలు అయినా కూడా ఆయన రాజ్యాన్ని ఆక్రమించుకుండు. ఎందుకో తెలుసా? సత్పరిపాలన లేదని. ఓకే, సత్పరిపాలన లేదని చెప్పి ఆక్రమించిన రాజ్యాన్ని, పరిపాలన బాగలేదని చెప్పి పాత కక్షని దృష్టిలో పెట్టుకొని
పిల్లగాళ్ళు ఉన్నా కూడా 14 మంది పిల్లగాళ్ళు ఉన్నా కూడా దుష్పరిపాలన, సత్పరిపాలన అంటే సత్పరిపాలన లేదంటే పరిపాలన ఎందుకు దుష్పరిపాలన అనే కారణంతో 1856లో డలహౌసీ ఆక్రమించాడు. ఇక్కడ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 58 ఇచ్చాడు. అందుకని ఇక్కడ ఎగ్జామ్ పాయింట్లో దీన్ని డిఫరెంట్గా అడగొచ్చు. ఎలాంటి ఇయర్ తప్పించండి ఇక్కడ, కానీ ఒక్కోసారి ఏమి ఇస్తాడో తెలుసా, సతారా, సంబాల్పూర్, అయోధ్య, నాగపూర్, అయోధ్య ఇచ్చి ఇందులో ఏది డిఫరెంట్ అంటే అయోధ్యని పెట్టాలి. ఎందుకంటే ఇవన్నిటికీ వారసులు లేరని ఆక్రమిస్తే వారసులు ఉన్నా కూడా దుష్పరిపాలన అనే కారణంతో డలహౌసీ ఆక్రమించిన రాజ్యంగా ఈ రాజ్యాన్ని చెప్తారు. ఓకేనా. నెక్స్ట్, గుప్తుల కాలం నాటి భారతదేశ శిల్పకళని గురించి భారతదేశం నేర్చుకునే స్థానంలో లేదు, ఆసియా అంతటికీ నేర్పే స్థితిలో ఉందని ప్రశంసించినటువంటి సుప్రసిద్ధ పండితుడు ఎవరు అన్నాడు. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ అండి. గుప్తుల కాలం నాటి భారతదేశ శిల్పకళని గురించి భారతదేశం నేర్చుకునే స్థితిలో లేదు, ఆసియా ఖండాన్ని అంతటికి కూడా నేర్పే స్థితిలో ఉందని ప్రశంసించినటువంటి సుప్రసిద్ధ పండితుడు ఎవరు అన్నాడు అంటే విలియం, ప్రత్యేకంగా హాటెల్ అనేటటువంటి వ్యక్తి. హాటెల్ అనేటటువంటి సుప్రసిద్ధ బ్రిటిష్ పండితుడు. చూడండి, గుప్తుల కాలంలో దేవాలయ నిర్మాణం తర్వాత చెప్పుకోదగ్గది బౌద్ధ మతానికి చెందిన విగ్రహాల నిర్మాణం. సారనాథ్లో ధర్మచక్ర పరివర్తనం చేస్తున్న బుద్ధుని విగ్రహం ఆ కాలం నాటి శిల్పాలు నేర్పుకు నిదర్శనమని, ఓకే, శిల్పుల యొక్క నేర్పుకు నిదర్శనమని, శ్రీకృష్ణుని విగ్రహాలు అందానికి భక్తిభావానికి ప్రతిగా నిలుస్తున్నాయని చెప్పి హాటెల్ అనే బ్రిటిష్ పండితుడు ఈ వ్యాఖ్యానం చేశాడు. నెక్స్ట్, శైలేంద్ర రాజులు బలపుత్ర దేవుడు భారతదేశంలో బౌద్ధ విహారాన్ని ఎక్కడ నిర్మించాడు అన్నాడు. ఓకేనా. శైలేంద్ర రాజు బలపుత్ర దేవుడు భారతదేశంలో బౌద్ధ విహారాన్ని ఎక్కడ నిర్మించాడను. శైలేంద్ర రాజులు అంటే ఎవరు అంటే ఆగ్నేషియా దేశాలకు చెందినటువంటి రాజులు. భారతదేశంలో ఎక్కడ నిర్మించారంటే నలందాలో నిర్మించాడు, బీహార్లో. చూడండి, శైలేంద్ర రాజులు బౌద్ధ మతాన్ని పోషించారు. వీరి శాసనాల్లో సంస్కృతాన్ని ఉపయోగించారు. వీరు బెంగాల్ని పాలించిన పాల వంశస్థులతో స్నేహాన్ని కలిగి ఉన్నారు. శైలేంద్ర రాజు అనేటువంటి బలపుత్ర దేవుడు నలందా విశ్వవిద్యాలయానికి అనేక దాన ధర్మాలు చేసినట్టు నలందాలో బయటపడినటువంటి ఒక శాసనం ద్వారా తెలుస్తుంది. అంటే నలందా విశ్వవిద్యాలయానికి మన భారతీయులే కాకుండా బయట దేశాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సేవ చేశారంటానికి నిదర్శనం ఇది. శైలేంద్ర రాజు నలంద విశ్వవిద్యాలయానికి ఎన్నో దాన ధర్మాలు చేశాడు. అదేవిధంగా నలంద విశ్వవిద్యాలయంలో దాదాపు 10,000 మంది విద్యార్థులు, 1,200 మంది అధ్యాపకులు ఉండేవాళ్ళని చెప్పి హుయాన్ సాంగ్ తన సియుకి అనే గ్రంథంలో ప్రస్తావిస్తూ దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునే వాళ్ళు అన్నారు. అందుకని బహుశా శైలేంద్ర రాజులకు సంబంధించిన విద్యార్థులు కూడా ఇక్కడ ఉండబట్టి బహుశా ఆయన విశ్వవిద్యాలయానికి దాన ధర్మాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. నెక్స్ట్, క్రింది నగరాల్లో శ్రీ చైతన్య జన్మస్థలం ఎచ్చట అన్నాడు. శ్రీ చైతన్యుడు అంటే ఇది భక్తి ఉద్యమానికి సంబంధించింది. భక్తి ఉద్యమం మన భారతదేశంలో 13-15వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో దుమ్ము లేపింది. భక్తి ఉద్యమంలో ఒక్కొక్క ఆయన ఒక్కొక్క దేవుడి గురించి ప్రచారం చేశాడు. హిందూ మత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం భక్తి ఉద్యమం తీసుకొచ్చారు. భక్తి అనే రంగంలో ఉద్యమం వచ్చింది కాబట్టి దీన్ని భక్తి ఉద్యమం అంటారు. మరి శ్రీ చైతన్యుడు ఎన్ని విశ్వంబర అనే పేరుతో పిలుస్తారు. ఈయన ఏ ప్రాంతంలో జన్మించాడయ్యా అంటే పూరిలోన, భువనేశ్వర్లోన, కోల్కత్తాలోన, నాడియాలోన అంటే ఈయన బెంగాల్లోని నాడియా అనే ప్రాంతంలో జన్మించాడు శ్రీ చైతన్యుడు. ఈయన అసలు పేరు విశ్వంబరుడు. ఓకేనా. చూడండి, ఇతడు బెంగాల్లోని నాడియాలో జన్మించాడు. శ్రీకృష్ణునికి పరమభక్తుడు. ఎక్కువ కాలం ఒరిస్సాలోని పూరి జగన్నాథుని సన్నిధిలో ఎక్కువగా ఉన్నాడు. భక్తిలో ఇతడు కీర్తనలు అంటే పాటలు పాడటం అనేది కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈయన యొక్క బోధనల వల్ల చాలామంది ఇస్లాం మతం వాళ్ళు అంటే గతంలో హిందువులు అయ్యి ఉండి ఇస్లాం మతంలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు తిరిగి హిందూ మతం గొప్పతనాన్ని తెలుసుకొని హిందూ మతంలో మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యారని చెప్తారు. ఈయన ఎక్కువ కాలం పాటు మన పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో గడిపాడని చెప్తారు. శ్రీ చైతన్యుడు కీర్తనలు అనగానే భక్తి ఉద్యమంలో శ్రీ చైతన్యుడు, శ్రీకృష్ణుడు భక్తుడు అనగానే శ్రీ చైతన్యుడు. ఏ భాషలో ప్రచారం చేసినంటే బెంగాలీ భాషలో. పూరి జగన్నాథ స్వామి దేవాలయంలో గడిపిన భక్తి ఉద్యమకారుడు ఎవరంటే శ్రీ చైతన్యుడు. నాడియా అంటే శ్రీ చైతన్యుడు, నాడియాలో పుట్టాడు. విశ్వంబర ఎవరి అసలు పేరు అంటే శ్రీ చైతన్యుడు అసలు పేరు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హుమాయూన్ నామాన్ రచయితని గురించి క్రింది వాటిలో పేర్కొని అన్నాడు. అంటే చూడండి, అబుల్ ఫజలా, బదయినా, గుల్బదన్ బేగమా, చాంద్ బీబియా అంటే హుమాయూన్ నామా అనే గ్రంథాన్ని అక్బరు రాపిచ్చాడు. ఒక చిన్న విషయం ఏంటంటే అక్బర్ ఆస్థానంలో పండితుడైన అబుల్ ఫజల్ని తన తండ్రి హుమాయూన్ చరిత్ర రాయమని చెప్పి అక్బర్ చెప్తాడు. అప్పుడు అబుల్ ఫజల్ ఏమంటాడంటే
మీ నాన్నగారి గురించి నాకంటే మీ అత్తయ్య అయినటువంటి గుల్బాదన్ బేగంకి బాగా తెలుసు. ఆమె అయితే కరెక్ట్గా రాస్తుంది. వాళ్ళ అన్నయ్య గురించి ఆమె చరిత్ర తెలుసు కాబట్టి ఆమెను రాయమని చెప్పండి సార్ అని చెప్పి సలహా ఇస్తాడు అబుల్ ఫజల్ అక్బర్కి. అప్పుడు అక్బరు వాళ్ళ అత్తయ్య అయినటువంటి గుల్బాదన్ బేగం దగ్గరికి వెళ్ళి, అత్తయ్య మా నాన్న చరిత్ర నీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరిద్దరు అన్నదమ్ము అక్క చెల్లెలుగా అంటే అన్న చెల్లెలుగా ఉన్నారు కాబట్టి మా నాన్న గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు రాయొచ్చుగా అంటే ఆమె ఏమని చెప్తుందంటే, మీ నాన్న గురించి నేను అంతా చెప్తాగా అల్లుడు, నాకు రాయటం వీలు కాదని చెప్తే అప్పుడు అబుల్ ఫజలే ఆమె చెప్తుందంతా రాశాడు. కాకపోతే పేరు మాత్రం గుల్బాదన్ బేగం పేరు పెట్టాడు. చూడండి, అక్బర్ తన తండ్రి హుమాయూన్ జీవిత చరిత్రను రాయాలని అబుల్ ఫజల్ను ఆదేశించాడు. తనకంటే హుమాయూన్ సోదరి గుల్బాదన్ బేగంకు ఆయన గురించి ఎక్కువగా అవగాహన ఉంటుందని ఆయన చెప్పగా అక్బర్ కోరిక మేరకు గుల్బాదన్ బేగం చెప్తుంటే అబుల్ ఫజల్ రాశాడు. అయితే రచయితగా మాత్రం ఆమె పేరునే పెట్టడం జరిగింది. ఇది ఇక్కడ సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్, కింద పేర్కొనబడిన వాటిలో మొదటిసారిగా ఎవరు ఇండియాలో ఇండియన్ నాటకాన్ని నాటకంలో గర్భ నాటకంగా ప్రవేశపెట్టారన్నది. అంటే ఒక నాటకంలో ఇంకో నాటకం ఉంటే దాన్ని గర్భ నాటకం అంటారు. చూడండి, హర్షుడు, బాణుడు, మయూరుడు, దివాకరుడు. చూడండి, నాటకంలో నాటకం ఉంటే దాన్ని గర్భ నాటకం అంటారు. హర్షుడు స్వయంగా రత్నావళి, నాగానందం, ప్రియదర్శిని అనే నాటకాలు సంస్కృతంలో రాశాడు హర్షవర్ధనుడు. ఈయన 606 నుంచి 647 వరకు పరిపాలించాడు. పుష్యభూతి వంశంలో గొప్ప చక్రవర్తి. ఈయన ప్రియదర్శిని నాటకం భారతదేశంలో తొలి గర్భ నాటకంగా, ఓకేనా, అంటే హర్షుడు ప్రియదర్శిని నాటకం భారతదేశంలో గొప్ప గర్భ నాటకం, నాటకంలో నాటకంగా చెప్తారు, ఓకేనా. ఈ నాటకం ఇచ్చింగ్ ద్వారా ఈయన రాసిన నాగానందం అనే నాటకం చైనాకు, అక్కడి నుంచి జపాన్కు చేరింది. ఇతని రచనలో వ్యాకరణం కూడా చేర్చటమైంది. నాగానందంలో సంగీతాన్ని చేర్చాడు. అర్థమైందా? అంటే మన హర్షవర్ధనుడు నాగానందము, రత్నావళి, ప్రియదర్శిక అనే 3 నాటకాలు రాస్తే సంస్కృతంలో ప్రియదర్శినికి ఉన్న గొప్పతనం ఏంటంటే నాటకంలో నాటకం, దాన్ని గర్భ నాటకం అంటారు. అదొకటి. రెండో చూడండి, ఇతడు రాసిన నాగానందం అనే గ్రంథం ఇచ్చింగ్ 7వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చిన ఇచ్చింగ్ ద్వారా చైనాకి వెళ్ళింది. నెక్స్ట్ చూడండి, అక్కడి నుంచి జపాన్కి చేరింది. ఇతని నాటకంలో దేని ప్రత్యేకంగా ప్రస్తావించాడంటే వ్యాకరణాన్ని ప్రస్తావించాడు. అదేవిధంగా ఇతను రాసిన నాగానందంలో ప్రత్యేక సంగీతాన్ని కూడా చేర్చడం జరిగింది. దీన్ని ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనించాలి.